మా తిరుమల సేవ అయితే స్టార్ట్ అయిపోయింది. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సాయితేజ. మన తిరుపతి సేవ సిరీస్ లో ఇది డే 4. మనం శ్రీ పద్మావతి అమ్మవారి గుడిలో పరకామణి సేవ చేస్తున్నామని అందరికీ తెలుసు. మన పాస్ట్ వీడియోస్ చూస్తే అందరికీ అర్థమై ఉంటుంది పరకామణి సేవ అంటే ఏంటో. ఈ రోజు రాగానే అమ్మవారి దర్శనం అయితే జరిగింది. మాకు అమ్మవారి దర్శనం అయిపోగానే పరకామణి సేవకి అయితే వెళ్ళిపోయాము. ఈ రోజు పరకామణి సేవ చాలా ఫాస్ట్ గా అయిపోయింది. అందుకే అందరం బయటకు వచ్చి పార్క్ లో అయితే తిరిగాము. కాసేపు అందరం భోజనం చేసే పార్క్ అయితే వచ్చాము. అందరూ చాలా అలసిపోయి ఉన్నారు. పార్క్ లో చాలా చల్లగా ఉండడం వల్ల అందరూ నిద్రపోయారు. తర్వాత అందరం లేచి మళ్ళీ పద్మావతి అమ్మవారి గుడికి అయితే వచ్చాము. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ప్రతిరోజు అమ్మవారిని బయటకైతే తీసుకొచ్చి ఉయ్యాల్లో ఊపుతారని. అలా అమ్మవారిని చూస్తూ ఉండిపోయాము. నాకు యూట్యూబ్ లో కన్నా ఇన్స్టాగ్రామ్ లో బాగా రీచ్ అయితే వస్తుంది. ఎక్కువ మంది చూస్తున్నారు. బట్ మీరు ఫాలో చేసుకుంటేనే నాకు సపోర్ట్ గా ఉంటుంది. టెంపుల్ సరౌండింగ్స్ లో ఇలా షాపింగ్ స్ట్రీట్ అయితే ఉంది. మేము అక్కడ నుంచి శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాము. కానీ అప్పటికే ఆ టెంపుల్ అయితే ఓపెన్ లో లేదు. ఒక 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత టెంపుల్ ఓపెన్ చేశారు. దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము. ఇక ఈవినింగ్ బస్ దగ్గరకు వచ్చి బయలుదేరదాం అనుకుంటే బస్ అయితే హాఫ్ అన్ అవర్ వరకు కదలదని చెప్పారు. సరే అని చెప్పి బయటకు వచ్చి ఏమైనా తిందాం అనుకున్నాము. ఇక్కడ జున్ను, పాలు, బూస్ట్ అన్ని అమ్ముతున్నారు. కాఫీలు అవన్నీ తాగారు మా వాళ్ళు. అయిపోగానే మళ్ళీ బస్ దగ్గరికి అయితే వచ్చేసాము. బస్ లో మేము ఉంటున్న విష్ణు నివాసానికి అయితే వెళ్ళిపోయి అందరం రెడీ అయిపోయాము. మేము ఈ రోజే తిరుమలకి అయితే వెళ్ళిపోయి రిపోర్టింగ్ అయితే చేయాలి. ఇక వెంటనే వచ్చేసి ఫ్రెష్ అయిపోయి మా లగేజ్ అయితే తీసుకొని బస్ అయితే ఎక్కేసాము. తిరుమలకి వెళ్లే వాళ్ళు ఏసీ బస్ అయితే ప్రిఫర్ చేయండి. కాస్ట్ వచ్చేసి 110 రూపీస్ పడుతుంది. బట్ అయినా చెల్ అయితే అంత ఉండదు. పైకి వెళ్లే దారిలో ఒక చోట ఆపి మొత్తం లగేజ్ అంతా చెక్ చేస్తారు. అదిగోండి మనం వచ్చిన బస్ అయితే అదే. ఎక్కువగా అందరికి వామిటింగ్ సెన్సేషన్ అయితే వచ్చింది. ఎందుకంటే అన్ని టర్నింగ్స్ ఉంటాయి కాబట్టి. బట్ పానిక్ అవ్వకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ అయినా లేదా గోవిందరామాలైనా వింటూ వెళ్ళిపోయినట్టయితే మీకు అంతగా అనిపించదు. చివరికి తిరుమల అయితే అడుగు పెట్టేశాము. ఇక్కడ టెంపరేచర్ చాలా కూల్ గా అయితే ఉంది. ఏదో ఫారెన్ కంట్రీస్ లో ఉన్నట్టుంది. ఇక్కడ సేవ వాళ్ళకి సపరేట్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. మేము అందరం వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేసేసాము. ఇదే మా వెయిటింగ్ హాల్ అయితే. బెడ్స్ అండ్ లాకర్స్ అయితే ఇస్తారు మనకి. ఇక మా లాకర్స్ లో మా లగేజ్ అయితే పెట్టుకొని పడుకుంటూ పోయాము. రేపు ఇక్కడ సరౌండింగ్స్ అన్ని చూపిస్తాను. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.